లేదని నేను ముందుగా కృతజ్ఞత కూడికని పెట్టుకున్నాను. ఈ 40 రోజుల్లో దేవుడు అద్భుతమైన కార్యము నా పట్ల చేశాడు అని నేను నమ్మాను. అందుకే నేను కృతజ్ఞత కూడిక పెట్టాను. అయితే మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నానండి. నాకు మందిరము కట్టి తాళం చెవినిచ్చిన దేవుడు యేసయ్య మీతో ఎవరితో అయినా కనుక ఈ సందేశమే విన్నవారితో ఎవరితో అయినా యేసయ్య మీతో మాట్లాడి మీరు కూడా మందిరానికి సహాయం చెయ్యండి అని దేవుడు మీతో మాట్లాడతాడు. ఎందుకంటే నాకు చూపించిన దేవుడు మీతో కూడా మాట్లాడే దేవుడు అండి. మన దేవుడు మాట్లాడే దేవుడు, కనిపించే దేవుడు, కార్యాలు చేసే దేవుడు అయి ఉన్నాడు కనుక ఈ సందేశాన్ని విన్నా మీకు ఎవరితో అయినా మీ హృదయంలో ప్రేరేపణ కలిగి యేసయ్య మీతో మాట్లాడి ఆ మందిరానికి కట్టబోతున్న మందిరానికి మీరు సహాయం చేయండి అన్నవాళ్ళు తప్పనిసరిగా సహాయం చేయండి. లేకపోతే దేవుడు ఒక ప్రేరేపణను బట్టి మందిరంలో మీ వంతు సహాయం చేయండి అని దేవుడు ఒక ప్రేరేపణ వస్తే సహాయం చేయండి. నాకు ఎంతో మంది తెలుసు, కానీ నేను ఎవరిని కూడా అయ్యా నేను మందిరం కడుతున్నాను మీరు సహాయం చేయండి అని నేను ఎవరిని అడగట్లేదు. కారణం ఏమిటంటే మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సమస్త కార్యాలు ఆయన నామములలో జరుగుతాయి అని. అందుకే నేను మన యూట్యూబ్ ఛానల్లోనే నేను మాట్లాడుచున్నాను. దయచేసి మీరు అందరూ కూడా గమనించవలసినది, కింద స్క్రోలింగ్ లో మన మినిస్ట్రీ పేరు, ఫోన్ నెంబర్లు, అకౌంట్ నెంబరు అన్ని వస్తూ ఉంటాయండి. మీరు ఎవరైనా డొనేషన్ చేయాలని దేవుడు ప్రేరేపణ కనుక ఉంటే ఖచ్చితంగా దానికి డొనేట్ చేయొచ్చు. అదే విధముగా QR కోడ్ కూడా ఉంటుంది, దానికి కూడా మీరు స్కాన్ చేసి డొనేషన్ దేవుడి ప్రేమను బట్టి, దేవుడి ప్రేరేపణ బట్టి, అంతేగాని అందరూ కూడా చేయాల్సిన అవసరం లేదండి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే సర్వశక్తి కలిగిన దేవుడు అండి. ఆయన నామములో సమస్తము జరుగుతుంది. ఇది జరగదు అనడానికి వీల్లేదు, అన్ని జరుగుతుంది. వీటిలన్నింటికన్నా ముందు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నాను. ఏమిటి అనగా ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరు ఎవరైనా సరే బలమైన విశ్వాసంతో ప్రార్థన చేయమని యేసు నామములో అడుగుతున్నా. ఎందుకంటే ఇల్లు ఎవరైనా కట్టుకోగలుగుతారు, కానీ మందిరం అందరూ కట్టలేరండి. దేవుడు యొక్క మహాకృప ఉంటే తప్ప. అయా బిడ్డ మందిరం కడతానికి మమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనా సహాయం అడిగాడని తప్పనిసరిగా ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అట్లాగే మీకు ఎవరికైనా సరే ప్రార్థన అవసరతల కొరకు మీరు ఎవరైనా సరే ఏ టైంలో అయినా సరే మీరు ఫోన్ చేయవచ్చండి. ఆ ఫోన్ నెంబర్లో కూడా స్క్రోలింగ్ లో వస్తా ఉంటుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు దాకా బిడ్డ చెప్పిన వాక్యములు